హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గౌతమి క్రియేషన్స్. ఈరోజు ఈ వీడియోలో ఇప్పుడు మీరు చూస్తున్న ఈ మోడల్ కుర్తీ ఏ విధంగా కట్ చేసుకోవాలి, ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలి అనేది మనం ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ టు పాయింట్ అయితే మనం ఈ వీడియోలో క్లియర్గా నేర్చుకున్నాం. ఓకే, దీనికోసం నేను 2 కలర్స్ అయితే తీసుకున్నాను. ఇది వచ్చేసి మన మెయిన్ ఫ్యాబ్రిక్, ఇదేమో మనం డిజైన్ కోసం తీసేసుకున్నాం. ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఇది కాటన్ ఫ్యాబ్రిక్ నేను సింగిల్ లేయర్ అయితే ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకున్నాను. ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకున్న తర్వాత పైన కొంచెం ఎక్కువ తక్కువ ఉంది కదా, అందుకోసం ఒక లైన్ అయితే మార్క్ చేసేసుకోండి. ఈ విధంగా లైన్ మార్క్ చేసేసిన తర్వాత 1/2 ఇంచ్ డిస్టెన్స్ తోని ఇంకొక లైన్ మార్క్ చేసేసుకుంటున్నా. ఇది ఎందుకోసము అంటే పైన భుజం దగ్గర షోల్డర్ జాయిన్ చేసినప్పుడు వెనకాలది ముందుది కలిపి స్టిచ్ చేస్తే ఇక్కడ 1/2 ఇంచ్ లోపలికి వస్తుంది కదా, అందుకోసం ఈ విధంగా తీసేసుకుంటున్నా. ఆ తర్వాత నెక్స్ట్ మన డ్రెస్ యొక్క కంప్లీట్ పొడుగు ఎంత కావాలి అనంటే డ్రెస్ యొక్క కంప్లీట్ పొడుగు వచ్చేసి 44 ఇంచుల పొడుగు కావాలి. ఇదిగోండి, మెయిన్ ఫ్యాబ్రిక్ 44 ఇంచులు. సో లైనింగ్ అనేది మనకి తక్కువ ఉండాలి కదా, లైనింగ్ వచ్చేసి నేను 42.5 ఇంచులకి మార్కింగ్ అయితే చేసేసుకుంటున్నా. ఈ 42 ఇంచుల మార్కింగ్ దగ్గర ఒక లైన్ అయితే మార్క్ చేసేసుకోండి. ఇదేంటి మన డ్రెస్ యొక్క పొడుగు ఇక్కడి వరకు. ఇప్పుడు క్లియర్ కదా. ఈ విధంగా తీసేసుకున్న తర్వాత మనం కట్ చేసుకోవాల్సిన డ్రెస్ బోట్ నెక్ స్టైల్లా డీప్ నెక్ స్టైల్లా తెలుసుకోండి. ఓకే, ఇప్పుడు నేను కట్ చేసే డ్రెస్ వచ్చేసి బోట్ నెక్ స్టైల్. సో బోట్ నెక్ స్టైల్లో కట్ చేసినప్పుడు మనం నెక్ అండ్ షోల్డర్ ఏ విధంగా తీసుకుంటాం, ఫుల్ షోల్డర్ ఎంత ఉందో చూసుకోవాలి. సో ఇది నా డ్రెస్, నా ఫుల్ షోల్డర్ ఎంత ఉంది 15 ఇంచులు. 15 ఇంచుల సగం ఎంత 7.5 ఇంచులు. సో ఇక్కడ ఫస్టే 7.5 ఇంచులకి మార్కింగ్ అయితే తీసేసుకోండి. సారీ, ఇక్కడ ఫస్టే 7.5 ఇంచులకి మార్కింగ్ తీసేసుకోండి. ఇందులో నెక్ కోసం 4 ఇంచెస్ కి మార్క్ చేసేసుకుంటున్నా. నేను ప్రీవియస్ బోట్ నెక్ స్టైల్ బ్లౌజ్ గురించి క్లాసెస్ చెప్పిన, ఏ సైజు వాళ్ళకి ఎలా తీసుకోవాలి అని ఒకవేళ తెలియకపోతే అక్కడ చూసుకోండి. ఫుల్ షోల్డర్ ఎంత ఉంటే అందులో సగం 7.5 ఇంచులు తీసుకున్నా. ఆ తర్వాత నెక్ కోసం 4 ఇంచులు. సో చంక డౌన్ ఏ విధంగా మార్క్ చేసేసుకోవాలి అని అంటే ఇదిగోండి, ఇక్కడ సేమ్ అదే విధంగా 7.5 ఇంచులకి మార్కింగ్ అయితే తీసేసుకుంటున్నా. ఎందుకు ఇక్కడ 7.5 తీసుకున్నా, పైన ఫుల్ షోల్డర్ 7.5 కదా, అందుకోసం ఇక్కడ లైన్ అనేది స్ట్రైట్ గా రావడానికి ఇలా ఒక లైన్ అయితే తీసేసుకున్నా. క్లియర్. ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత మనం పంజాబీ డ్రెస్ కుర్తీ కట్ చేసేటప్పుడు 4 పాయింట్స్ అయితే మనకు తెలిసి ఉండాలి. ఓకే, 4 పాయింట్స్ అయితే తెలిసి ఉండాలి. ఒకటి వచ్చేసి ఫస్ట్ మీరు నార్మల్ డ్రెస్ అయినా బోట్ నెక్ డ్రెస్ అయినా ఫస్ట్ ఒకటి 6 ఇంచుల దగ్గర మార్క్ చేసేసుకోండి. ఓకే, ఇది వచ్చేసి మనం చంక కింద. నెక్స్ట్ మన చెస్ట్ యొక్క మిడిల్ పాయింట్ ఉంటుంది కదా, చెస్ట్ యొక్క మిడిల్ పాయింట్ అనేది నోట్ చేసేసుకోవాలి. ఇది కస్టమర్ మెజర్మెంట్ తీసుకునేటప్పుడు తీసుకోవాలి. సో మాక్సిమం 10 నుండి 11 ఇంచుల మధ్యలో అయితే ఉంటుంది. ఆ తర్వాత మనం చెస్ట్ ఎండ్ అయిన తర్వాత మనం నడుము కొలత అంటాం కదా, చెస్ట్ ఎండ్ అయిన తర్వాత 1 ఇంచ్ దగ్గర తీసేసుకోవాలి. సో 1 ఇంచ్ దగ్గర 15 ఇంచులు. అదే విధంగా మనకి కట్స్ ఎక్కడి వరకు కావాలి అనుకుంటే అక్కడి వరకు అయితే మార్క్ చేసేసుకోవాలి. ఇదిగోండి, ఇది వచ్చేసి నేను 20 ఇంచెస్ కి మార్క్ చేసేసుకున్నా. ఇది వచ్చేసి హైట్ ని బట్టి చేంజ్ అవుతుంది. కొందరికి 19, కొందరికి 20, కొందరికి 21. కొందరు చిన్నగా ఉన్నా కూడా కిందికి పెట్టండి అంటారు. ఇది ఒక్క మెజర్మెంట్ మాత్రం నోట్ చేసుకోవాలి. అర్థమైందా? ఇప్పుడు మనం ఎన్ని కొలతలు తీసుకున్నాం, 4 కొలతలు తీసుకున్నాం. ఒకటేమో చంక కింద 6 ఇంచులకి, ఇంకోటి చెస్ట్ యొక్క మిడిల్ పాయింట్, నెక్స్ట్ నడుము దగ్గర, అదే విధంగా కట్స్ దగ్గర. ఓకే, ఇప్పుడు మన చెస్ట్ యొక్క పైన అంటే ఇది మన మిడిల్ చెస్ట్ అనుకోండి, మిడిల్ చెస్ట్ యొక్క పైన భాగంలో అప్పర్ చెస్ట్ కొలత అంటాం. చంక యొక్క కింది భాగంలో మొత్తం కొలత ఎంత ఉందంటే 34 ఇంచులు ఉంది. సో ఈ 34 ఇంచులని 4 భాగాల కింద డివైడ్ చేసేసుకోండి. ఇదిగోండి 34 ఉంది కదా, ఇలా టేప్ తీసేసుకోండి. 34 ఇంచులని 4 భాగాల కింద ఫోల్డ్ చేసేసుకోండి. అప్పుడు మనకి ఎంత వచ్చింది, 8.5 ఇంచులు అయితే వచ్చేసింది. ఇప్పుడు ఈ 8.5 ఇంచులని ఇక్కడ మార్క్ చేసేసుకోండి. ఓకే, ఇలా చేసుకుంటాం, కానీ 4 భాగాల కింద ఎందుకు ఫోల్డ్ చేయాలి అని అంటారు. అవునా, ఇప్పుడు మనం కట్ చేసేది డ్రెస్ యొక్క ఒక సైడ్ యొక్క ఒక పక్కకి మాత్రమే. సో ఇటు వెనకాలది 2 పక్కలు, ముందు 2 పక్కలు, మొత్తం కలిపితే 4 కదా, అందుకే 4తో డివైడ్ చేయమన్నా. నెక్స్ట్ మిడిల్ ఆఫ్ ద చెస్ట్ కొలత. మిడిల్ ఆఫ్ ద చెస్ట్ కొలత ఎంత ఉంది 35 డివైడెడ్ బై 4 చేయండి. అప్పుడు ఎంత వస్తుంది, 9 ఇంచులు. ఈ లైన్ దగ్గర 9 ఇంచులకి మార్క్ చేసేసుకోండి. నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసరికి నడుము కొలత. నడుము కొలత ఎంత ఉంది 32 ఇంచులు ఉంది. సో ఇంతకు ముందులానే 32 డివైడెడ్ బై 4 చేయండి. అప్పుడు ఎంత వస్తుంది 8 ఇంచులు. 8 4 32. నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసరికి
మనకి ఈ కొలత మనం కట్స్ తీసుకుంటాం కదా, కట్స్ దగ్గర కొలత ఎంత ఉన్నది అనేది మనం మార్క్ చేసేసుకోవాలి. సో ఈ కొలత ఎంత ఉంది అంటే 38 ఇంచుల కొలత ఉంది. ఓకే, 38 ఇంచుల కొలతకి నేను లూజింగ్ అనేది యాడ్ చేస్తున్నా. దేనికన్నా లూజింగ్ యాడ్ చేసినా చెయ్యలేదు, కింద మాత్రం మనం లూజింగ్ అనేది యాడ్ చేసుకోవాలి. ఎందుకు లూజింగ్ అనేది యాడ్ చేసుకోవాలి అంటే చాలా మందికి పొట్ట దగ్గర ఇట్లా పట్టేసినట్టుగా ఉంటుంది, పొట్ట బయటికి కనబడుతుంది అని అంటారు చూడండి. ఇక్కడ లూజింగ్ యాడ్ చేసుకోకపోతే ఆ ప్రాబ్లం అయితే వస్తుంది. ఇక్కడ మనం లూజింగ్ యాడ్ చేసుకోవడం వల్ల మనకి పొట్ట ఉన్నా కూడా కనబడకుండా నీట్గా ఉంటుంది. సో మరి ఇది ఎంత యాడ్ చేసుకోమంటారు అంటే 4 కానీ 6 ఇంచులు కానీ యాడ్ చేసుకోవచ్చు. కొంచెం పొట్ట ఎక్కువ ఉన్న వాళ్ళు 6 ఇంచులు యాడ్ చేసుకోండి, నార్మల్ ఉన్న వాళ్ళు 4 ఇంచులు యాడ్ చేసుకోండి. సో నాకు 38, నార్మల్గా 38 ఉంది, నేను 4 ఇంచుల లూజింగ్ యాడ్ చేస్తున్నా. అప్పుడు ఎంత వస్తుంది? 38 అంటే 39, 40, 41, 42 డివైడెడ్ బై 4 చేయండి. అప్పుడు ఎంత వస్తుంది మనకి? 10.5 ఇంచులు. సో ఈ 10.5 ఇంచులు ఇక్కడ మార్క్ చేసేసుకోండి. సేమ్ అదే విధంగా ఇక్కడ కిందికి వచ్చేసి 12 ఇంచులు తీసుకుంటున్నా. ఇక్కడ ఎవరికైనా 12 ఇంచులు తీసుకుంటే సరిపోతుంది. గేర ఎక్కువ కావాలి అనుకుంటే ఎక్కువ పెట్టుకోవాలి, తక్కువ కావాలి అనుకున్న వాళ్ళు తక్కువ అయితే పెట్టేసుకోండి. ఓకే, ఒకవేళ ఇక్కడ 12 కంటే ఎక్కువ ఉందనుకోండి, అక్కడ ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోండి. ఇక్కడ 13 ఉంటే అక్కడ 14, ఇక్కడ 13.5 ఉంటే 14.5 అట్లా తీసుకోండి. ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఇవన్నిటిని స్కేల్తోని కలిపేసుకోండి. ఇదిగోండి, ఇక్కడి వరకు మీరు ఎలా కలిపేసుకున్నా ఏం ప్రాబ్లం లేదు. కానీ ఈ కట్స్ ప్లేస్ మాత్రం ఖచ్చితంగా స్కేల్తోని మాత్రమే కలుపుకోవాలి, స్కేల్తో మాత్రమే గీసుకోవాలి. లేదనుకోండి మీకు ముడతలు వస్తాయి. నెక్స్ట్ ఇటు సైడ్కి 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటున్నా. ఈ 1 ఇంచ్ ఎందుకోసం? కట్స్ కోసం. ఇప్పుడు ఈ విధంగా తీసేసుకొని సైడ్కి 1.5 ఇంచ్ అయితే 1.5 ఇంచ్, 2 ఇంచెస్ అయితే 2 ఇంచ్ తీసుకొని మార్కింగ్ అయితే యాడ్ చేసుకోండి. ఇది లూజ్ కోసం. మరి చంక మార్క్ చేసుకున్నామా? చంక మార్కింగ్ అయితే చెయ్యలేదు. ఇప్పుడు మనం కట్ చేసే బోట్ నెక్ స్టైల్ కదా, బోట్ నెక్ స్టైల్కి ఎలా కట్ చేసుకోవాలి అంటే ఇక్కడ స్క్వేర్ బాక్స్ ఉంది కదా, ఈ స్క్వేర్ బాక్స్ కంటే లోపల సైడ్ ఒక 1/2 ఇంచ్ తీసుకోవాలి. ఈ విధంగా 1/2 ఇంచ్ తీసుకొని ఈ ప్లేస్ లో రౌండ్ గా మార్క్ చేసేస్తాం. సో నార్మల్ అనుకోండి, ఇక్కడ మనం మూలకి 1.5 ఇంచ్ తీసుకుంటాం. ఇది నార్మల్ కాదు, బోట్ నెక్ కాబట్టి మనం ఇలా తీసుకుంటే సరిపోతుంది. మనకు కావాల్సిన మన కొలత ఎంత ఉంది అంటే 15 ఇంచులు ఉంది. మరి మనం మార్కింగ్ చేసింది ఎంత వచ్చింది? 7 ఇంచులు, అంటే 14 ఇంచుల చంక కొలత అయితే వచ్చింది. కానీ మనకు కావాల్సింది ఎంత? 15 ఇంచులు. సో ఇక్కడ 15 ఇంచులకు సెట్ అయిందా? కాలేదు. అప్పుడు ఏం చేయాలి? ఈ లైన్ ని కాస్త కిందికి జరుపుకోవాలి. ఎంత? అందాల కొద్ది ఒక 1/2 ఇంచ్ కిందికి జరుపుకొని ఈ ప్లేస్ లో రౌండ్ గా మార్క్ చేసేసుకుందాం. ఇప్పుడు ఈ విధంగా మార్క్ చేసేసుకున్న తర్వాత ఇదిగోండి, ఇప్పుడు ఎంత ఉంది? 7.5. 7.5ని ఫోల్డ్ చేస్తే ఎంత? 15 ఇంచులు. సో మనకు కావాల్సిన చంక కొలత పర్ఫెక్ట్ గా మ్యాచ్ అయిందా కాలేదా చూసుకోవాలి. ఇప్పుడు చంకడౌన్ ఎంత తీసుకున్నట్టు? 7 ఇంచుల చంకడౌన్ తీసుకుంటే సెట్ అయింది. సో ఏ సైజు వాళ్ళకైనా బోట్ నెక్ అనుకోండి 6 నుండి 7.5 ఇంచుల మధ్యలో, నార్మల్ నెక్ అనుకోండి 5 నుండి 6.5 ఇంచుల మధ్యలో సెట్ అవుతుంది. ఓకే, ఇప్పుడు ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ యొక్క డ్రెస్ యొక్క ఒక సైడ్. నెక్ మార్కింగ్ చేయలేదు కదా అక్కి అంటే, నెక్ వచ్చేసి నేను కంప్లీట్ డిజైన్ ప్యాటర్న్ లో కుడదామని అనుకుంటున్నా. నెక్ అనేది స్టిచ్ చేసేటప్పుడు చూపిస్తా. ఫస్ట్ ఇది ఒకసారి కట్ చేసేసుకుందాం యాజ్ గా. ఇక్కడ చూడండి, ఇప్పుడు ఒకటి కట్ చేసుకున్నాం కదా, సేమ్ అదే విధంగా దేనిపైన పెట్టేసి ఇంకొకటి కట్ చేసేసుకుందాం. మీరు అడుగుతారు 2 కలిసి ఒకేసారి కట్ చేసుకోవచ్చు కదా అక్కి అని. 2 కలిసి ఒకేసారి కట్ చేసుకోవచ్చు. నేను లైనింగ్ వేస్ట్ కాకుండా ఉండాలని తీసుకున్నాను. నేను సైడ్కి ఎక్స్ట్రా లైనింగ్ ఉంది కదా, అందుకోసం తీసుకున్నాను. ఇప్పుడు దీనిపైన పెట్టేసి సేమ్ యాజ్ గా కట్ చేసుకోండి. లైనింగ్ వచ్చేసి నేను 3 మీటర్స్ తీసుకున్నాను. ఎందుకంటే నేను 2 డ్రెస్సెస్ అనేది రెండిటితో కాంబినేషన్ తోని స్టిచ్ చేసుకోవడానికి నేను 3 మీటర్స్ అయితే తీసుకున్నా. ఓకే, ఇక్కడ చూడండి, వెనకాలని ముందుది కట్ చేసేసుకున్నాం కదా. ఇప్పుడు సేమ్ యాజ్ గా మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా కట్ చేసేసుకుందాం. ఇప్పుడు ఇది కట్ చేసేసుకునేటప్పుడు ఏం చేయాలి? ఇక్కడ సేమ్ యాజ్ గా కట్ చేసేసుకోవాలి. పైన పార్ట్, కింద మాత్రం ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకోవాలి. ఎందుకంటే మనం లైనింగ్ కంటే మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది ఎక్స్ట్రా కట్ చేసుకుంటాం. చూసిండ్రా, ఇదైతే ఎంత పర్ఫెక్ట్ గా సెట్ అయిందో. సో ఈ ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి లెంత్ ఎక్కువ ఉంది కాబట్టి మనం ఏ డిజైన్ అయినా చేసుకునేటట్టుగా ఉంది. ఈ ఫ్యాబ్రిక్ వచ్చేసి నేను ఈ మీషోలో తీసుకున్నా. మీకు ఎవరికైనా ఈ ఫ్యాబ్రిక్ లింక్ కావాలి అనుకుంటే మన గౌతమి క్రియేషన్స్ కరీంనగర్ అని ఇన్స్టా పేజ్ ఉంది కదా, అక్కడ యాడ్ చేసినాను, ఒకసారి చూడండి. సో ఇది యాజ్ గా కట్ చేసేసుకుందాం.